ఏపీలో విపక్ష వైసీపీ రోజురోజుకి వీక్ అవుతుంది. ఆ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు వరుసపెట్టి అధికార పార్టీలోకి చేరిపోతున్నారు. ఈ టెన్షన్లో ఉన్న జగన్కు ఇప్పుడు సొంత ఫ్యామిలీలోనే పెద్ద షాక్ తగిలే వార్త ఒకటి బయటకు వచ్చింది. జగన్ చిన్నాన్న వైఎస్ మనోహర్ రెడ్డి టీడీపీలో చేరుతున్నారంటూ వస్తున్న వార్తలు ప్రకంపనలు రేపుతున్నాయి. ఆరా తీస్తే ఆసక్తికరమైన మాటలే వినిపిస్తున్నాయి. వైకాపా టికెట్ మీద గెలిచి ఎమ్మెల్సీ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీకి అమ్ముడుపోయిన వారిలో వైఎస్ కుటుంబీకులు ఉన్నారనే మాట వినిపిస్తుంది. అయితే వీళ్ళు తరచూ డబ్బు కోసం జగన్ దగ్గర డిమాండ్లు చేస్తూ వచ్చినట్టుగా తెలుస్తుంది. ఈ క్రమంలో తెలుగుదేశం పార్టీ వీరిని లోబరుచుకుంది. ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో మనోహర్ రెడ్డికి ఏకంగా 26 కోట్ల రూపాయలు ఎరగా వేసింది తెలుగుదేశం పార్టీ. కడపలో జగన్కు ద్రోహం చేసింది వైఎస్ చిన్నాని అని రూమర్లు చక్కర్లు కొడుతున్నాయి. అసలు మ్యాటర్ ఏంటంటే ఆర్థికపరమైన కారణాలు వైఎస్ మనోహర్ రెడ్డి భార్య ప్రమీల పులివెందుల మున్సిపల్ చైర్పర్సన్గా ఉంటే ఆయన కూడా కౌన్సిలర్గా ఉన్నారు. దీన్ని అడ్డం పెట్టుకుని టీడీపీ పులివెందుల కమిషనర్ ఇంటిపై ఏసీపీ దాడులకు పాల్పడి లోబర్చుకునే ప్రయత్నం చేసింది. వైఎస్ మనోహర్ రెడ్డి పైకి మున్సిపాలిటీలో వైఎస్ జగన్ ఫ్యామిలీ పెత్తనం ఎక్కువ అవడంతో తీవ్ర అసంతృప్తితో ఉన్నట్లు లీకులుస్తూ జారుకోవాలని చూస్తున్నట్లు సమాచారం. టీడీపీ కూడా వైఎస్ ఫ్యామిలీని రెండుగా చీల్చేందుకు కండువా రెడీ చేస్తుంది. దానికి మనోహర్ రెడ్డికి పారితోషికంగా 100 కోట్ల టెండర్ కట్టబెట్టనున్నారు. మొత్తానికి డివైడ్ అండ్ రూల్ పద్ధతిని పాటిస్తున్నాడు మన చంద్రబాబు గారు. అది సంగతి.